అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయినట్లే మన వాట్సాప్ ఛానల్ కూడా తప్పకుండా జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ చూసారంటే కామెంట్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ పిన్ చేసి పెడతాను. తప్పకుండా వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇందులో అన్ని మొబైల్ రీఛార్జ్లు, డిటిహెచ్ రీఛార్జ్ సంబంధించిన ప్లాన్స్ అండ్ టారిఫ్లో ఛానల్ లిస్టు అన్నీ కూడా ఇందులో మోర్ దెన్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీ రీఛార్జ్ బిజినెస్కి మీ షాప్ ఉన్నా కూడా మీ బిజినెస్ అనేది చాలా. ఇక్కడ తెలుగు ఎకనామిక్ హెచ్డి, తెలుగు ఎకనామిక్ హెచ్డిలో మనకి హెచ్డి ఛానల్స్ వస్తుంది. ఓకేనా. 1 మంత్కి మనకు చూసారంటే 285, 3 మంత్స్కి 885, 6 మంత్కి 1505 రూపాయలు మనం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇందులో ఎన్ని నార్మల్ ఛానల్స్ వస్తుంది, ఎన్ని హెచ్డి ఛానల్స్ వస్తుంది, తెలుగులో అన్నీ కూడా మనం 1 by 1 తెలుసుకుంటాం. తప్పకుండా మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అవ్వండి. చిన్న వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకేనా. మీకు అర్థమైంది కదా. 1 నెలకి 285, 3 నెలలకి 885, అదేవిధంగా 6 నెలలు చూస్తారంటే 1505 రూపాయలు అనేది తెలుగు ఎకనామిక్ హెచ్డి అనేది రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. రాండి ఎన్ని హెచ్డి ఛానల్స్ వస్తుంది, ఎన్ని నార్మల్ ఛానల్స్ వస్తుంది తెలుసుకుందాం. హెచ్డి తెలుగు ఎకనామిక్లో మనకి ఎన్ని ఛానల్స్ ప్రొవైడ్ చేస్తారంటే ఇక్కడ పే ఛానల్స్ చూస్తారంటే 74 ఛానల్స్ దాకా మనకి ప్రొవైడ్ చేస్తారు. ఛానల్స్ అయితే ఇంక్రీజ్ చేస్తారు. ముందుగా మీరు సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ తమిళ్లో చూసారంటే 7 ఛానల్స్ అనేది సన్ నెట్వర్క్ సంబంధించింది ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా ఇక్కడ కిడ్స్లో మనకి 10 ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. తెలుగులో చూసారంటే మనకు 16 ఛానల్స్ అనేది నార్మల్ ఛానల్స్, ఇవన్నీ 16 ఛానల్స్ వస్తుంది. ఛానల్స్ ఐకాన్ కూడా ఇక్కడ అన్ని షో అవుతుంది. 1-2 సార్లు స్కిప్ చేసినా చెక్ చేసుకోండి. మలయాళంలో 5 ఛానల్స్ ఇస్తున్నారు, కన్నడలో 5 ఛానల్స్ ఇస్తున్నారు. ఇక్కడ హెచ్డి ఛానల్స్ వచ్చేసరికి 17 ఛానల్స్ మాత్రమే మనకి ఈ హెచ్డి తెలుగు ఎకనామిక్లో మనకు వస్తుంది. 17 ఛానల్స్. ఓకేనా. సన్ నెట్వర్క్ సంబంధించింది, జీ తెలుగు, జీ సినిమా కూడా వచ్చేస్తుంది. ఈటీవీ ఫ్యామిలీ, స్టార్ మా ఫ్యామిలీ కూడా అన్నీ కూడా వస్తుంది. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ స్పోర్ట్స్లో చూసారంటే మనకి 3 ఛానల్స్ ప్రొవైడ్ చేశారు. ఇంగ్లీష్లో మనకి 1 ఛానల్స్ అనేది ఇచ్చారు. ఇన్ఫర్మేటివ్లో మనకు 4 ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. డిస్కవరీ వస్తుంది, ఇబ్బంది లేదు. న్యూస్లో చూసారంటే మనకి 3 ఛానల్స్ ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకు 2 ఛానల్స్ ఇచ్చారు, అదర్స్లో 1 ఛానల్స్ ఇచ్చారు. ఇవి కాకుండా మనకి 182 ఛానల్స్ ఎన్ఎఫ్సి ఛానల్స్ వస్తుంది. అవి కూడా చెక్ చేసుకునేసి రీఛార్జ్ చేసుకోండి. హెచ్డి ఛానల్స్ మాత్రం 17 ఛానల్స్ మాత్రమే వస్తుంది, గుర్తుంచుకోండి. ఓకేనా. 1-2 సార్లు స్కిప్ చేసి చూసైనా రీఛార్జ్ చేసి మీరు సన్డైరెక్ట్లో ఏ ప్యాక్ రీఛార్జ్ చేసినా సరే ఈ 182 ఛానల్స్ అనేది మీకు ఫ్రీగా వస్తుంది. ఏ ప్యాక్ రీఛార్జ్ చేసినా సరే. ఓకేనా. అదర్స్లో మనకి 17 ఛానల్స్ వస్తుంది. ఇక్కడ ఛానల్స్ ఐకాన్ కూడా మీకు షో అవుతుంది. 1-2 సార్లు స్కిప్ చేసినా నిదానంగా చూసిన తర్వాతే రీఛార్జ్ చేసుకోండి. ఓకేనా. ఇన్ఫర్మేట్లో 2 ఛానల్స్ వస్తుంది. ఓకేనా. పంజాబ్లో చూసారంటే మనకి 10 ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా. తెలుగులో చూసారంటే మనకి 18 ఛానల్స్ ఇస్తారు. తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూస్తే అన్నీ తెలుస్తుంది. మధ్యలో చూసి కామెంట్ చేస్తారు, ఈ ఛానల్స్ వస్తుంది, ఆ ఛానల్స్ వస్తుంది. తెలుగులో మనకి 18 వస్తుంది. స్కిప్ చేసినా సరే కరెక్ట్గా చూడండి. మరాఠీలో మనకి 10 ఛానల్స్ వస్తుంది. ఓకేనా. గుజరాత్లో మనకి 4 ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అన్ని ఐకాన్స్ కూడా ఇక్కడ అవపడుతుంది చూడండి. మలయాళంలో మనకి 20 ఛానల్స్ వస్తుంది. ఓకేనా. తెలుగులో కూడా అన్ని ఛానల్స్ వస్తుంది. తమిళ్లో చూసారంటే 21 ఛానల్స్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఐకాన్స్ కూడా అన్ని షో అవుతుంది. ఒరిస్సాలో మనకి 6 ఛానల్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా బెంగాలీలో చూసారంటే 17 ఛానల్స్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. ఇందులో కన్నడలో చూసారంటే మనకి 11 ఛానల్స్ వస్తుంది. ఓకేనా. కన్నడలో 11 ఛానల్స్ వస్తుంది. స్పోర్ట్స్లో మనకి 1 ఛానల్స్ వస్తుంది. డివిజనల్స్లో మనకి 3 ఛానల్స్ వస్తుంది. తెలుగులో అన్ని 100 ఛానల్స్ కూడా మనకి కవర్ అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ నేపాల్లో మనకి 1 ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అస్సాంలో మనకి 4 ఛానల్స్ అనేది ఇచ్చారు. భోజ్పురిలో కూడా మనకి 4 ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఓకేనా. ఇక్కడ హిందీలో చూసారంటే 23 ఛానల్స్ దాకా మనకి వస్తుంది. అన్ని 100 ఛానల్స్, అన్ని లాంగ్వేజ్ సంబంధించింది, అన్ని 100 ఛానల్స్, భక్తి ఛానల్స్, ఈ ఛానల్సే ఉంటుంది, ఫ్రీ ఛానల్స్. ఇక్కడ 100 ఛానల్స్ చూసారంటే 8 ఛానల్స్ వస్తుంది. ఓకేనా. అదే కాకుండా ఇంగ్లీష్లో మనకి 1 ఛానల్స్ వస్తుంది. కిడ్స్లో చూసారంటే 1 ఛానల్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ హెచ్డీలో మనకి 1 ఛానల్స్ అనేది వస్తుంది. ఓకేనా. మొబైల్ రీఛార్జ్లు, అదేవిధంగా డిటిహెచ్ రీఛార్జ్లు చేసేటప్పుడు ఫోన్పే, గూగుల్ పే వీటి ద్వారా మనకి ఎలాంటి కమిషన్ ఉండదు. అదే మేము ప్రొవైడ్ చేసే అప్లికేషన్లో మీరు రీఛార్జ్ చేయడం వల్ల, బిల్ పేమెంట్లు చేయడం వల్ల కమిషన్ అనేది సంపాదించుకోవచ్చు. నేను చూసారంటే ఈ అప్లికేషన్లో 6 ఇయర్స్ నుంచి నేను ఇందులో సూపర్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నాను. చాలా మనీ కూడా ఎర్న్ చేశాను. ఇందులో మనీ ట్రాన్స్ఫర్ కూడా ఆన్ టైంలో 50,000 అనేది పే చేసుకోవచ్చు. స్వయంగా మీరే బ్యాలెన్స్ 100 రూపాయల నుంచి ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. మీకు ఎవరికైనా ఐడి కావాలంటే తప్పకుండా స్క్రీన్ పైన వాట్సాప్ నెంబరు, కమిషన్ చాట్ కూడా అవుతుంది, సంప్రదించండి. ఓకేనా. ఇందులో రీటైలరు, డిస్ట్రిబ్యూటర్, మాస్టర్, సూపర్ అన్ని కూడా అందుబాటులో ఉంటుంది. రీటైల్ ఐడి ఫ్రీగానే ఉంది. ఓకేనా. ఏం సార్ ఏం అప్లికేషన్ అడగద్దండి, ప్లీజ్ వాట్సాప్ చేయండి. తప్పకుండా ఐడి అనేది ఉచితంగానే ఉంది. మీరు కూడా సంపాదించవచ్చు రీఛార్జ్ చేసి.